నమస్కారమండి. వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ఒక్కరి గుండెను తాకుతుంది. నిజాయితీగా బ్రతికేవాళ్లకే ఇన్ని కష్టాలు ఎందుకు? ఈ వీడియో మీకు నచ్చితే చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా రాత్రిపూట నిద్రపోకుండా ఆకాశం వైపు చూస్తూ ఒకే ఒక్క ప్రశ్న వేసుకున్నారా? నేను అందరికీ మంచే చేశాను కదా, ఎవరికీ అన్యాయం చేయలేదు కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అవును, మన భారతదేశంలో సగటు మధ్యతరగతి మనిషికి, పేదవాడికి పుట్టుకతోనే పోరాటం మొదలవుతుంది. ఇక్కడ ఒక విచిత్రమైన నిజం ఉంది. నువ్వు ఎంత నిజాయితీగా ఉంటే నీకు అన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అది నీ తప్పు కాదు, బహుశా మనమున్న వ్యవస్థ లోపమేమో అనిపిస్తుంది. ఒక విద్యార్థిని తీసుకోండి. పగలు రాత్రి కష్టపడి చదువుతాడు, కళ్లల్లో ఒత్తులు వేసుకుని పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతాడు. కాని తీరా రిజల్ట్స్ వచ్చేసరికి తనకంటే తక్కువ కష్టపడినవాడు ఏవో దొడ్డిదారులు వెతుక్కుని సీటు కొట్టేస్తాడు. ఇక్కడ కష్టానికి విలువ ఉందా, లేక పలుకుబడికి విలువ ఉందా? ఇక ఉద్యోగాల విషయానికి వస్తే, ప్రభుత్వ ఆఫీసుల్లో ఒక్క సంతకం కోసం సామాన్యుడు ఎన్నిసార్లు తిరగాలి? లంచం ఇవ్వనిదే ఫైలు కదలదు. అప్పుచేసి చదివించిన ఆ తండ్రి ఆవేదన ఎవరికి అర్థమవుతుంది? ప్రైవేటు ఉద్యోగాల్లో చూస్తే గొడ్డుచాకిరి చేయించుకుంటారు, కాని ఇచ్చేది మాత్రం అరకొర జీతం. ఆ జీతంతో అద్దె కట్టాలా? పెరిగిన ధరలతో పప్పు ఉప్పు కొనాలా? లేక నెలనెలా మెడమీద కత్తిలా వేలాడే ఈఎంఐలు కట్టాలా? ఒక తండ్రి పడే కష్టం మన కళ్లముందు కనిపిస్తూనే ఉంటుంది. చిరిగిన బట్టలు వేసుకున్నా తన పిల్లలకి మంచి బట్టలు కొనివ్వాలని తాపత్రయపడతాడు. కాని సమాజం ఆయనకిచ్చే గౌరవమేంటి? ఇక్కడ మనిషి గుణానికి ఇచ్చే విలువ కంటే అతని జేబులో ఉన్న నోట్ల కట్టలకే విలువ ఎక్కువైపోయింది. ధనవంతుడు ఇంకా ధనవంతుడవుతున్నాడు, పేదవాడు తన ఆకలిని చంపుకుని ఆ అప్పుల ఊబిలోనే ఉండిపోతున్నాడు. ముఖ్యంగా మగాళ్ల పరిస్థితి మరీ దారుణం. వాళ్లు పడే మానసిక ఒత్తిడిని ఎవరికీ చెప్పుకోలేరు. ఏడిస్తే బలహీనుడు అంటారు, ఏడవకపోతే రాయి అంటారు. లోపల ఎంత బాధ ఉన్నా భుజం మీద కుటుంబ భారాన్ని మోస్తూ మౌనంగానే యుద్ధం చేస్తుంటారు. ఇక్కడ ఒక పెద్ద చర్చ జరుగుతుంటుంది. హార్డ్ వర్క్ గొప్పదా లేక స్మార్ట్ వర్క్ గొప్పదా అని. నిజాయితీగా రెక్కలు ముక్కలు చేసుకునేవాడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాడు, కాని వ్యవస్థలోని లోపాలను వాడుకునేవాడు స్మార్ట్ వర్క్ పేరుతో ఎదిగిపోతున్నాడు. మరి తప్పు ఎక్కడ ఉంది? మన దగ్గర లేక మన చుట్టూ ఉన్న వ్యవస్థలోనా? జీవితం అన్యాయమా లేక ఈ సమాజమే ఇలా తయారైందా? కాని మిత్రులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుగు ఖచ్చితంగా వస్తుంది. మీరు పడే ప్రతి చెమట చుక్కకి, మీరు చేసే ప్రతి నిబద్ధతగల పనికి ఒకరోజు గుర్తింపు లభిస్తుంది. కష్టాలు వస్తున్నాయంటే మీరు సరైన దారిలోనే ఉన్నారని అర్థం. మోసం చేసి గెలిచినవాడు ప్రశాంతంగా నిద్రపోలేడు, కాని కష్టపడి ఓడిపోయినవాడు తృప్తిగా తలవాల్చగలడు. మనమీద మనకి నమ్మకం ఉండాలి. వ్యవస్థ మారాలంటే అది మన నుండే మొదలవ్వాలి. ధైర్యాన్ని కోల్పోకండి, మీ కష్టమే మీ ఆయుధం. చివరగా నాదొక చిన్న ప్రశ్న. మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? మీరెప్పుడైనా వ్యవస్థ వల్ల ఇబ్బంది పడ్డారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ఒక్క కామెంట్ మరొకరికి ధైర్యాన్ని ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.